Today topic is views in SQL. View is a virtual table, means it does not require any memory. అంటే virtual table అనేది imaginary అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్. ఆ వ్యూ అనేది మనం ఒక్క టేబుల్ నుంచి క్రియేట్ చేయము, వన్ ఆర్ మోర్ టేబుల్ని చూస్ చేసుకొని మనము వ్యూ అనేది కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అండ్ ఆ టేబుల్స్లో ఉన్న ప్రతి కాలం తీసుకోదండి వ్యూ అనేది. మనకు ఏదైతే కాలమ్స్ అవసరం అవుతాయి ఆ కాలమ్స్ వరకు తీసుకొని మనము వ్యూ అనే టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఎగ్జిస్టింగ్ టేబుల్ విత్ ద రిక్వైర్డ్ కాలమ్స్. ఆల్రెడీ ఉన్న టేబుల్స్లోని మనకు అవసరమైన కాలమ్స్ తీసుకొని మనం వ్యూ అనేది క్రియేట్ చేస్తామంట. జనరల్గా వ్యూ అనేది ఒక కాంప్లెక్స్ కొర్రీ అనమాట. ఇప్పుడు మనం కొర్రీస్ రాస్తాం, డేటాబేస్ డేటాబేస్ డెవలపర్స్కి ఈ కాంప్లెక్స్ కొర్రీ వాళ్ళకి వాళ్ళు ఈజీగా రాసేస్తారు. సో కానీ జనరల్గా ఎండ్ యూజర్స్ని ఆ కొర్రీని రిట్రీవ్ చేసుకోవడం అంటే అలాంటి కొర్రీస్ని యూస్ చేసుకోవడం వాళ్ళే యూస్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఎండ్ యూజర్స్కి వీలుగా కాంప్లెక్స్ కొర్రీని వాళ్ళు ఆల్రెడీ రాసి సేవ్ చేస్తారన్నమాట. అలా సేవ్ చేసే మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం కొర్రీస్ని సేవ్ చేస్తున్నాము, నాట్ టేబుల్స్ని సేవ్ చేయట్లేదు. సో అలా కొర్రీస్ని సేవ్ చేసినప్పుడు ఏర్పడే టేబుల్ ఏమంటారు, వ్యూ టేబుల్ అని అనమాట. సో వ్యూ అనేది మెమరీ రిక్వైర్ చేసుకోదు, ఓన్లీ కొర్రీకి కొంచెం మెమరీతో కొర్రీ అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనము ఫ్రెండ్ అనే టేబుల్ ఉంది. ఆ ఫ్రెండ్ అనే టేబుల్లో ఫోన్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఇవన్నీ. సో ఎండ్ యూజర్కి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ చూసి ఎండ్ యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కావాలి. సో మనం వాళ్ళకి ఎండ్ యూజర్స్కి కొర్రీ రాదు. మనము డేటాబేస్ డెవలపర్స్ ఏం చేస్తారు, ఆ కాంప్లెక్స్ కొర్రీని ఆల్రెడీ రాసేసి సేవ్ చేసి ఉంటారు. సో ఎండ్ యూజర్ దాన్ని యూస్ చేస్తారు. సో ఆ కొర్రీ ఎలా క్రియేట్ చేస్తారంటే, క్రియేట్ వ్యూ. ఈ కొర్రీ వ్యూకి ఒక నేమ్ ఇవ్వాలి. ఇక్కడ షార్ట్ లిస్ట్ తీసుకున్నాం. యాజ్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ ఈమెయిల్ ఫ్రమ్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ అనే టేబుల్లో నుంచి ఫస్ట్ నేమ్, ఈమెయిల్ 2 కాలమ్స్ తీసుకొని మనము షార్ట్ లిస్ట్ అనే వ్యూ అనేది క్రియేట్ చేసాము. సో ఇక్కడ ఏంటి, మనకి వ్యూ అనే టేబుల్ అనేది షార్ట్ లిస్ట్ అనేది వ్యూ అనమాట. ఇందులో ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉంటుంది, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో వ్యూ అనేది మెమరీ రిక్వైర్ చేసుకోదు, ఓన్లీ ఆ కొర్రీని సేవ్ చేసుకుంటాం. మనం వ్యూ అనేది కొర్రీని స్టోర్ చేస్తుంది, టేబుల్ని స్టోర్ చేయదనమాట. సో ఈ వ్యూ మనం ఓన్లీ రిక్వైర్డ్ కాలంతో మనం వ్యూ క్రియేట్ చేసాం ఇక్కడ.